నమస్తే అండి, మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, నారా రోహిత్ గారిది ప్రతినిధి 2 ట్రైలర్ అయితే వచ్చేసింది. ఆ ట్రైలర్ రివ్యూ ఎలా ఉండబోతుందంటారు? ప్రతినిధి 2 అనేది ఇంతకుముందు 2014 ముందు అనుకుంటా ప్రతినిధి వచ్చింది. ప్రతినిధి 2 ఇప్పుడు వస్తుంది. అది కూడా ఒక సింపుల్గా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేశాడు, ఒక సామాన్యుడు దేని మీద రగిలిపోయి అరెస్ట్ చేశాడు అనేది ప్రతినిధి. సో అది కూడా ఇంటర్వ్యూల ముందు అందరు ముఖ్యమంత్రి ఎవరు అనేది పోస్టర్లో చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారిది, రాజశేఖర రెడ్డి గారిది, వీళ్ళది చూపించారు. కానీ అక్కడ రాజకీయాలకు అతీతంగా తీసిన సినిమాలాగా అనుకోవాలి ఒక విధంగా. మళ్ళీ ఇప్పుడు 2024 వచ్చేసరికి ప్రతినిధి 2 వచ్చింది. నారా రోహిత్ ఆల్మోస్ట్ చాలా గ్యాప్ తర్వాత, అప్పట్లో ఒకడు ఉండేవాడు ఏదో సినిమాలో గెస్ట్గా చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే అనుకుంటా ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా. అయితే ఈసారి ఏంటంటే పొలిటికల్కి సంబంధించిన ఈయన ఒక జర్నలిస్టే, పొలిటికల్ సంబంధించిన వేసే క్వశ్చన్స్ మీదే అంశం మీద తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. కాకపోతే స్వాతంత్ర సమరంలో ఏం జరిగింది, లేదంటే ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో రాజకీయాలు అనే మోసలో ఎవరెవరు బాగా దందాలు నడిపిస్తున్నారు, దానివల్ల ఎవరెవరు నష్టపోతున్నారు అనే అంశం మీదే ఇది ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది. బట్ ఆల్మోస్ట్ ఇందులో కూడా సేమ్ ప్రతినిధిలో కూడా ఏంటంటే ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసి కొన్నిటికి పరిష్కారాలు, కొన్నిటికి ఎలా చేయొచ్చు, మీరు ఇలా ఎందుకు చేశారు, ఇంత స్కామ్ ఎందుకు అయింది, ఇవన్నీ ప్రశ్నిస్తాడనమాట. ఎక్కడ కూడా ఒక జర్నలిస్ట్ స్టైల్లో మనకి ఒకే ఒక్కడిలో అర్జున్ సూటు బూటు వేసుకొని ప్రశ్నించినట్టుగానే ఈయన సూటు బూటు వేసుకొని పొలిటీషియన్కి ప్రశ్నిస్తున్నట్టుగా చూసాం. సో రాజకీయ నేపథ్యంతో కూడిన సినిమా కాబట్టి దీనికి దాన్ని చెప్పలేం. దాన్ని ఏమంటారు, సెన్సార్ బోర్డు అనేవాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా ఇవ్వరా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్. పైగా ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో రేపు 13 వరకు కంపల్సరీగా, 13 తర్వాత కావాలంటే రిలీజ్ చేసుకోవచ్చు. 13 పోలింగ్ ఉంది కాబట్టి. బట్ ఈ నెల 26న ఇప్పుడు రిలీజ్ అవుతుంది అన్నట్టు కూడా అనౌన్స్ చేస్తున్నారు. బట్ సెన్సార్ బోర్డు కొన్ని రాజకీయపరమైన అంశాలు ఎదురవుతున్నాయి, అవి ప్రస్తుత రాజకీయాలకి ప్రతిబింబించేలా ఉన్నాయి అనే బ్రేక్ వేస్తే వేయొచ్చేమో. ఎందుకంటే ప్రతినిధి 2 సంబంధించి ఆయన నారా రోహిత్ ఒక జర్నలిస్ట్గా అడుగుతున్నా కూడా అక్కడ అజయ్ ఘోష్ ఒక పొలిటీషియన్ పాత్రలో కనబడతారు. అక్కడ ఎలా అండి ఎన్ని కోట్ల అప్పుని తీర్చడం ఎలా అని అంటే, ఏముంది అభివృద్ధి చేస్తే ఆ వచ్చిన రెవెన్యూతో తీర్చొచ్చు కదా అని అంటాడు. అభివృద్ధి లేదు కదా అని అంటాడు. సో అలాంటివి కొన్ని ప్రస్తుత ఏపీ ప్రభుత్వానికి సింబాలిక్గా ఇండికేట్ చేస్తున్నట్టు ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ నారా రోహిత్ స్వయాన చంద్రబాబు నాయుడు గారికి తమ్ముడు కొడుకు. అవును కదా, ఎందుకంటే ఇతను కూడా మ్యాక్సిమం లోకేష్ గారి బాగా ఫాలోవర్. మన రోహిత్ కూడా టీడీపీ ఫాలోవర్, లోకేష్ గారికి బాగా దగ్గర అనుచరుడు అనుకోవచ్చు, తమ్ముడు కాబట్టి. కాకపోతే ప్రతిదీ కూడా ఈవెన్ కొన్ని సినిమాలు చెయ్యాలా వద్దానో కూడా అప్పుడప్పుడు లోకేష్తో చర్చిస్తుంటాడంటే గతంలో, అంటే ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు కూడా. బట్ మ్యాక్సిమం పట్టించుకోరంట, నీ ప్రొఫెషన్ నీ ఇష్టం అన్నట్టుగానే ఉంటుంది. ఎలాగే చెయ్యు, అలాగే చేయకూడదు, మన పార్టీ వాళ్ళు కాదు, మన పార్టీ వాళ్ళతో చేయకూడదు, అలాంటి కూడా ఏముండదంట. ఓకే, బట్ మంచిగా ఎటువంటి కుటుంబానికి పార్టీకి చెడ్డపేరు రాకుండా ఏమైనా చేసుకో అన్నట్టుగా ఉంటుందంట. సో అట్లాగా నారా రోహిత్ గారి క్వశ్చన్ అనేది ఏదైతే అభివృద్ధి చేస్తే ఇవన్నీ అప్పులు తీర్చొచ్చు అనే అంశంకి సంబంధించి అభివృద్ధి లేదు కదా అంటున్నాడు జర్నలిస్ట్. అంటే ఇండైరెక్ట్గా అది సింబాలిక్గా ఉంది కాబట్టి ఆ అంశం మీద వీళ్ళు ఎవరైనా కౌంటర్ దాఖలు చేయొచ్చు, రిలీజ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇదే 2014 ముందు అనుకుంటా లెజెండ్ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. లెజెండ్ సినిమాలో అక్కడ క్లైమాక్స్లో డ్యూయల్ రోల్ యాక్ట్ చేసిన బాలకృష్ణ గారు, ఒక పెద్ద క్యారెక్టర్ బాలకృష్ణ గారు, క్లైమాక్స్లో ఏమవుద్దంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఎన్నికవడం, అక్కడున్న మంత్రుల్ని ప్రభుత్వాన్ని దుయ్యబట్టడం లాంటి కొన్ని సీన్స్ ఉంటాయి. సో అది కూడా పరోక్షంగా ఇబ్బంది కలిగించే అంశంలాగా ఉందనే ఉద్దేశంతో అక్కడ అది కూడా కొన్నాళ్ళు బ్యాన్ చేశారు, ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు. సో అక్కడ సినిమాలకి సంబంధం లేకుండా లెజెండ్నే బ్యాన్ చేసినప్పుడు ఇది క్లియర్గా పొలిటికల్ హీట్, పైగా ఆంధ్రాలో పొలిటికల్ హీట్ ఏ రేంజ్లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. చాలా భయంకరంగా కూడా అనిపిస్తుంది. కాబట్టి దాన్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తారేమో అనిపిస్తుంది. మేబీ దానికి ఎక్కడ పేర్లు ప్రస్తావించలేదు కాబట్టి పుచ్చకాయలు దొంగంటే మీరెందుకు భుజాలు తడుముకుంటారు అన్నట్టుగా వీళ్ళు మళ్ళీ కౌంటర్ దాఖలు చేసి దాని సెన్సార్ నుంచి క్లియరెన్స్ ఇప్పించుకోవచ్చు. కాదు కూడదంటే మొన్న వివేకం ఏం చేశారు, శుభ్రంగా ఓటీటీలోకి ఇచ్చేశారు, యూట్యూబ్లో రిలీజ్ చేసి పడేశారు. సో అట్లాగైనా చేస్తే చేయొచ్చు.
చూద్దాం మరి. అంటే సడన్గా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వివేకం కూడా ఎప్పుడు షూట్ చేశారో ఎప్పుడు రిలీజ్ చేశారని కూడా తెలియదు, సడన్గా బాంబు పేల్చారు. ఇప్పుడు ఇది కూడా ఇన్ని రోజులుగా అంటే నారా రోహిత్ గారికి పెద్ద పెద్ద హీరోలతో పోలిస్తే అంత ఇమేజ్ లేకపోవచ్చేమో, లేకపోవడం వల్ల కూడా తెలియకపోయి ఉండొచ్చు. బట్ సడన్గా చూసారా ట్రైలర్ రిలీజ్ చేశారు, ఓహో నారా రోహిత్ యాక్ట్ చేశారా, ఇది ఎప్పుడు తీసేశారా బాబు, ఎప్పుడు ఈ అంశం మీద కాన్సెప్ట్ తీసుకొచ్చారు అనేది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవును. సో చూద్దాం మొత్తానికి ఇది సెన్సార్ బోర్డ్ అడ్డు పెడుతుందా రిలీజ్ అవుతుందా చెప్పలేం. బట్ ట్రైలర్ మాత్రం ఒకంత ఉత్కంఠగా అదే పొలిటికల్కి పొలిటికల్ వార్లకు సంబంధించిన తీసిన సినిమా లాగే ఉంది. బట్ ఒక జర్నలిస్ట్ దగ్గరగా చూస్తాడు కదా. ఇప్పుడు ఇవాళ రేపు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కూడా బాగా డెవలప్ అయిన రోజుల్లో జర్నలిస్ట్ అనేవాడు బాగా విశదీకరిస్తాడు, ఏది అంటే ఏది వాస్తవం ఏది అవాస్తవం. కోర్స్ ఇప్పుడు ఎల్లో మీడియా కూడా ఎక్కువైపోయిన విషయం పక్కన పెడితే, ఏది వాస్తవం దగ్గరగా చూసి బాగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రజల అభిప్రాయాన్ని సేకరించి చేస్తాడు. కాబట్టి కొంతవరకు రాజకీయాల యొక్క రాజకీయ వ్యూహాలని బాగా అనలైజ్ చేయగలుగుతాడు, ప్రజల నాడిని కూడా సరైన రీతిలో పట్టుకోగలుగుతాడని నాకు ఒక అభిప్రాయం. సో అందువల్ల ఆయనకు ఆ సినిమాలో రాజకీయ నేపథ్యంలో ఉంటుండగా కాకుండా రాజకీయాలను దుయ్యబట్టేలాగా ఒక జర్నలిస్ట్ పాత్రగా చేసినట్టుగా మనకు ట్రైలర్లో కూడా అర్థమవుతుంది. అది ఇంపాక్ట్ అసలు అభివృద్ధి లేదు కదా అనేది ఎటు తిరిగినా మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికే ఆపాదించినట్టుగా అనిపిస్తోంది. అంటే ఈ సినిమాని నిలిపేసే ఆలోచన ఉన్నాయి సార్. మేబీ అదే అంటున్నాను, ఇట్లాంటి డైలాగ్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తారు. చేస్తే ఆల్రెడీ వివేకం కూడా చేశారు. బట్ వీళ్ళు అప్పటికే ఏమి అనౌన్స్మెంట్లు ప్రెస్ మీట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అలాంటివి ఏమి పెట్టుకోకుండా సైలెంట్గా ఓటీటీకి ఇచ్చారు, యూట్యూబ్కి కూడా ఇచ్చారు. దాని మీద కూడా మళ్ళీ మొన్న ఎవరో కేసు వేశారు. బట్ అది ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఈలోకి జనాలకు వెళ్ళిపోయిందిగా. బట్ వాళ్ళు తీసుకున్న వ్యూహము యాత్ర అవి మాత్రం కొంత బ్రేక్ వచ్చాయి. బట్ అవి కూడా రిలీజ్ అయ్యాయి. కొన్ని సీన్స్ సెన్సార్ చేశారేమో, మేబీ సినిమా చూడలేదు. సో ఇవి కూడా కొన్ని సెన్సార్ చేసి రిలీజ్ చేయొచ్చు, లేదా దానికి దీనికి సంబంధం లేదు ఎక్కడ ప్రస్తావించలేదు కాబట్టి అని కూడా రిలీజ్ చేయొచ్చు. సో అట్లాగా నారా రోహిత్ గారి క్వశ్చన్ అనేది ఏదైతే అభివృద్ధి చేస్తే ఇవన్నీ అప్పులు తీర్చొచ్చు అనే అంశంకి సంబంధించి అభివృద్ధి లేదు కదా అంటున్నాడు జర్నలిస్ట్. అంటే ఇండైరెక్ట్గా అది సింబాలిక్గా ఉంది కాబట్టి ఆ అంశం మీద వీళ్ళు ఎవరైనా కౌంటర్ దాఖలు చేయొచ్చు, రిలీజ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇదే 2014 ముందు అనుకుంటా లెజెండ్ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. లెజెండ్ సినిమాలో అక్కడ క్లైమాక్స్లో డ్యూయల్ రోల్ యాక్ట్ చేసిన బాలకృష్ణ గారు, ఒక పెద్ద క్యారెక్టర్ బాలకృష్ణ గారు, క్లైమాక్స్లో ఏమవుద్దంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఎన్నికవడం, అక్కడున్న మంత్రుల్ని ప్రభుత్వాన్ని దుయ్యబట్టడం లాంటి కొన్ని సీన్స్ ఉంటాయి. అక్కడ సినిమాలకి సంబంధం లేకుండా లెజెండ్నే బ్యాన్ చేసినప్పుడు ఇది క్లియర్గా పొలిటికల్ హీట్, పైగా ఆంధ్రాలో పొలిటికల్ హీట్ ఏ రేంజ్లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. చాలా భయంకరంగా కూడా అనిపిస్తుంది. కాబట్టి దాన్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తారేమో అనిపిస్తుంది. మేబీ దానికి ఎక్కడ పేర్లు ప్రస్తావించలేదు కాబట్టి పుచ్చకాయలు దొంగంటే మీరెందుకు భుజాలు తడుముకుంటారు అన్నట్టుగా వీళ్ళు మళ్ళీ కౌంటర్ దాఖలు చేసి దాని సెన్సార్ నుంచి క్లియరెన్స్ ఇప్పించుకోవచ్చు. కాదు కూడదంటే మొన్న వివేకం ఏం చేశారు, శుభ్రంగా ఓటీటీలోకి ఇచ్చేశారు, యూట్యూబ్లో రిలీజ్ చేసి పడేశారు. సో అట్లాగైనా చేస్తే చేయొచ్చు, చూద్దాం మరి. అంటే సడన్గా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వివేకం కూడా ఎప్పుడు షూట్ చేశారో ఎప్పుడు రిలీజ్ చేశారని కూడా తెలియదు, సడన్గా బాంబు పేల్చారు. ఇప్పుడు ఇది కూడా ఇన్ని రోజులుగా అంటే నారా రోహిత్ గారికి పెద్ద పెద్ద హీరోలతో పోలిస్తే అంత ఇమేజ్ లేకపోవచ్చేమో, లేకపోవడం వల్ల కూడా తెలియకపోయి ఉండొచ్చు. బట్ సడన్గా చూసారా ట్రైలర్ రిలీజ్ చేశారు, ఓహో నారా రోహిత్ యాక్ట్ చేశారా, ఇది ఎప్పుడు తీసేశారా బాబు, ఎప్పుడు ఈ అంశం మీద కాన్సెప్ట్ తీసుకొచ్చారు అనేది కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.